లో చికిత్స కోసం అపెక్స్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే దెబ్బలు తగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి 300 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పడంతో 300 రూపాయలు ఫీజు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత మిగతా డబ్బు కావాలని చెప్పేసి అడిగిన వెంటనే క్రెడిట్ కార్డు ఇచ్చి స్వైప్ చేసుకోండి, ఇక్కడ ఎంత కావాలంటే అంత స్వైప్ చేయడం చెప్పినప్పటికీ ఇక్కడ క్రెడిట్ కార్డులు యూపీఐ కానీ ఆన్లైన్ పేమెంట్లు తీసుకోవడం జరగదు, కేవలం డబ్బులే కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దాంతో మా వాళ్ళు కొంత అట్లా ఎక్కడైనా క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకు చేయాలని చెప్పి అడిగిన వెంటనే ఆ యువకుని పైన దాడి చేసి తీవ్రంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యక్తిని కూడా వేసిన కుట్లను కూడా పీకేజ్ అయినప్పుడు కూడా దాడి చేశారు. కాబట్టి దయచేసి అపెక్స్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి, దాడి చేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అపెక్స్ హాస్పిటల్ ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. మరి ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు పెట్టుకోలేరు వీళ్ళు? అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన